హాయ్ ఫ్రెండ్స్, ఇది ఈజ్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ గురించి మనకి 54,217 పాయింట్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్ డే వీడియోస్లో నేను బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కోసం కూడా నేను ఒక విషయం చెప్పడం జరిగింది. మార్కెట్ ఇక్కడ నుంచి ఒక అప్సైడ్ మొమెంటం వెళ్ళాలి అని కూడా మీకు ఆల్రెడీ అడ్వాన్స్ లెవెల్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి 53,000 లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ అని కూడా చెప్పడం జరిగింది. అది బ్రేక్ అయితే ఇంకా కొద్ది కాస్త 52,500 నుంచి మాత్రం ఫుల్ ఫిజ్గా సపోర్ట్ లెవెల్, ఆ లెవెల్ నుంచి ఒక అప్సైడ్ మొమెంటం వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందని కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి 53,000 లెవెల్ దగ్గర నుంచి మనకి 53 లెవెల్ దగ్గర నుంచి మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ అయితే సపోర్ట్ తీసుకుని ఒక అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్తాం కూడా జరిగిందన్నమాట. ఎందుకంటే మనకి మన లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ రియాక్ట్ అవ్వాలి కాబట్టి, సో ఆ రియాక్షన్ మనకి 53 లెవెల్ దగ్గర నుంచి మనకి ఉంది కాబట్టి ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యిందన్నమాట. ఇప్పుడు మన టార్గెట్ మాత్రం 55,000 దగ్గర నుంచి మనకి 55,000 అదేవిధంగా 56,000 కూడా నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఈ 2 టార్గెట్స్ కూడా నేను నెక్స్ట్ వీక్లో ప్లాన్ చేసుకుంటాను. నెక్స్ట్ వీక్ ఏదైనా సోమవారం, మంగళవారం, బుధవారం ఎప్పుడైనా సరే వస్తే ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. ఓకే, అక్కడి నుంచి మళ్ళీ వాల్యూమ్ చూసుకుని ఒకవేళ రాంగ్ బయింగ్లో మార్కెట్ వెళ్ళింది అంటే, వితౌట్ వాల్యూమ్తో రాంగ్ బయింగ్లో వెళ్ళింది అంటే పుట్ ఆప్షన్ తీసుకుంటాను. లేదు పర్ఫెక్ట్ వాల్యూమ్తో మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది అంటే మాత్రం నేను 56,000 అప్సైడ్ 53,000 నుంచి అబోవ్ మనకి టార్గెట్ పెంచుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో అయితే మన ఇంటర్డే బేసిక్లో వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇంటర్డే బేసిక్లో మనకి ఒక సపోర్ట్ లేదు ఫ్రెండ్స్. మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ ఉంది. ఇది ఒకవేళ బ్రేక్ అయితే కొద్ది డౌన్ఫాల్కి వచ్చేసే అవకాశం ఉంది. ఒకవేళ డౌన్ఫాల్కి వచ్చినా సరే మనకి నో ప్రాబ్లం. ఎందుకంటే మార్కెట్ కొద్దిగా వితౌట్ వాల్యూమ్తో కొద్దిగా ఈరోజు కన్సోలేషన్ ఇది చేసుకుంది. దానివల్ల వాలిటిలిటీ క్రియేట్ చేసుకుంది అనమాట. వాలిటిలిటీ ఎందుకు క్రియేట్ చేసుకుంటే వాల్యూమ్ కన్ఫర్మేషన్ కోసం వాలిటిలిటీ క్రియేట్ చేసుకుంటుంది. అలా వాల్యూమ్ క్రియేట్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా మార్కెట్ కొద్దిగా వాల్యూమ్ మళ్ళీ అగైన్ డౌన్ఫాల్కి వచ్చినా సరే మన నో ప్రాబ్లం. మనకి అగైన్ మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది సపోర్ట్ తీసుకున్నమాట. ఈసారి సౌత్ పార్ట్ తీసుకుని మార్కెట్ అప్సైడ్ మూమెంట్ అయితే హోల్డింగ్ పర్పస్లో మనం ఆలోచించుకోవచ్చు అనమాట. లేని పక్షంలో మార్కెట్ని మనం డెఫినెట్గా కొద్దిగా షార్ట్ టర్మ్లో మనం ఆలోచించాలి. సో అయితే మనకి ఈ లెవెల్ బ్రేక్, మనకి రేపు పొద్దున ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి ఫ్రెండ్స్. 54,400 లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఒక లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మనకి ఇంటర్డే బేసిక్లో 200 నుంచి 300 వరకు మన టార్గెట్ అయితే మనకి ఇంటర్డే బేసిక్లో ఈజీగా దొరికే అవకాశం పాసిబిలిటీ మన బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుందన్నమాట. ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిటింగ్ వచ్చేద్దాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మరీ మంచిది. 53 లెవెల్ పైన గ్యాప్ డౌన్ కానీ మన 53 నుంచి 54,000 మధ్యలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఎక్కడ ఓపెన్ అయితే కాల్ ఆప్షన్కి బై చేస్తాను, నో డౌట్ అనమాట. ఓకే, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం గ్యాప్ అప్ ఎక్కడ వరకు ఓపెన్ అయితే 55,000 లెవెల్ నియర్ 55,000 లెవెల్ దగ్గర నుంచి సెల్లర్స్ ఉన్నారు. ఒకవేళ అంత గ్యాప్ అప్ ఓపెన్ అవ్వదు కాబట్టి ఒకవేళ కొద్ది గ్యాప్ అప్ ఓపెన్ అయితే మంచిది. కొద్ది గ్యాప్ అప్ ఓపెన్ అయితే సరే మనం వాల్యూమ్ చూసుకుని దాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతాను. ఒకవేళ ఇంకా అబోవ్ 55,000 లెవెల్ నియర్ 55,000 నుంచి కానీ 55 అబోవ్ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే అక్కడి నుంచి పుట్ ఆప్షన్ ఇంటర్డే బేసిక్లో అయితే నేను బై చేసాను. పుట్ ఆప్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఓవరాల్గా మనం చూసుకుంటే ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది, ఒక రెసిస్టెంట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది బ్యాంక్ నిఫ్టీ. సో ఆల్రెడీ మీ ప్రీవియస్ డే వీడియోస్లో కూడా కొన్ని విషయాలు చెప్పాను. డెఫినెట్గా మనకి కామన్ గ్యాప్ ఉంది, కామన్ గ్యాప్ని ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా మీకు ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ఇప్పటి నుంచి చెప్తున్నాను. అదేవిధంగా మార్కెట్ వాలిటిలిటీకి రావాల్సిందని కూడా చెప్పండి. అదేవిధంగా వాలిటిలిటీ మార్కెట్ రావడం జరుగుతుందన్నమాట. సో ఇంత సినారియో ఉన్నప్పుడు మార్కెట్ డెఫినెట్గా మనకి మళ్ళీ 52,000 నుంచి ఒక బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం పాసిబిలిటీ మనకి బ్యాంక్ నిఫ్టీలో ఫుల్ ఫిజ్గా కనబడుతుందన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క నా యొక్క విఐ థియరీ ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 23,713 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా కొన్ని విషయాలు చెప్పాను. సో అదేవిధంగా నేను బ్యాంక్ నిఫ్టీతో పాటు నిఫ్టీ కూడా అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ వెళ్ళింది, కామన్ గ్యాప్ ఉంది కదా, ఈ కామన్ గ్యాప్ని ఫిల్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని కూడా చెప్పడం జరిగింది. అది కూడా మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్ వచ్చింది, ఇంకా కొద్దిగా ఫిల్ చేసుకోవాల్సిన అవసరం కూడా మీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా కనబడుతుందన్నమాట. అయితే మనకి ఇంటర్డే బేసిక్లో వచ్చి చూసుకుంటే మాత్రం ఒకవేళ మళ్ళీ ఇది ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ డే వీడియోస్లో మీకు చెప్పాను. ఒకవేళ నిఫ్టీ స్ట్రాంగ్గా అవ్వడానికి ట్రై చేస్తుందని కూడా మీకు గతంలో మీకు చెప్పడం జరిగింది. ఒకవేళ స్ట్రాంగ్గా అవ్వడానికి ట్రై చేస్తుందంటే ఈరోజు వచ్చిన వాల్యూమ్ మనం చూసుకుంటే మాత్రం ఆ బ్యాంక్ నిఫ్టీ కన్నా నిఫ్టీ కొద్దిగా ఓవర్గా రియాక్ట్ అయిందన్నమాట ఈరోజు విత్ వాల్యూమ్ ప్రకారం. ఎందుకంటే స్ట్రాంగ్ అవుతుంది ట్రై చేస్తున్నప్పుడు ఆ రియాక్షన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. మంచిదే, నో ప్రాబ్లం, ఆ రియాక్షన్ ఉంటుంది చాలా మంచిది. అదేవిధంగా నిఫ్టీ అయితే వాలిటిలిటీ మార్కెట్ రావాలని కూడా డౌన్ సైడ్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ వాలిటిలిటీ డౌన్ సైడ్ అయితే రావడం కూడా జరిగిందన్నమాట. అంత గుడ్ సినారియో. ఇప్పుడు ఒకవేళ మార్కెట్ మనకి ఇక్కడ ఈరోజు ట్రేడింగ్ సెషన్లో మనం చూసుకుంటే మనకి సపోర్ట్ లెవెల్ తీసుకుని మార్కెట్ నిన్న సపోర్ట్ లెవెల్ ఈరోజు కూడా సపోర్ట్ లెవెల్ తీసుకుని అప్ సైడ్ మూమెంటం అయితే
వెళ్తాం జరిగిందన్నమాట. సో మన రెసిస్టెంట్ లెవెల్ దగ్గర వచ్చిన తర్వాత నియర్ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర వచ్చిన ప్రాఫిట్ బుక్ అవుట్ చేయడం జరిగింది. అయితే డెఫినెట్గా మార్కెట్ మనం చూసుకుంటే మాత్రం ఒక డౌన్ఫాల్ మనకి ఇక్కడ చూసుకుంటే సపోర్ట్ లెవెల్ ఉంది. ఒకవేళ డౌన్ఫాల్కి వస్తే మనకి డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ దొరికిన అవకాశం పాసిబిలిటీ మనకి నిఫ్టీలో ఉంది. ఎందుకంటే రెసిస్టెంట్ లెవెల్ నుంచి డెఫినెట్గా మనకి అక్కడ కొద్దిగా కన్సలేషన్ చేసుకోవాలి కాబట్టి డౌన్ఫాల్కి వచ్చే అవకాశం ఉంది. డౌన్ఫాల్ కూడా రావాలన్నమాట. ఓకేనా, అలా డౌన్ఫాల్కి వస్తే మాత్రం డెఫినెట్గా మన సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. అయిన తర్వాత మనకి ఈ లెవెల్ కూడా మన రెసిస్టెంట్ లెవెల్ కూడా బ్రేక్ చేసే అవకాశం పాసిబిలిటీ మనకి నిఫ్టీలో కనబడుతుందన్నమాట. మనకి ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిటింగ్ వచ్చింది. ఫ్లాట్గా ఓపెన్ అయితే మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి, ఈ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మాత్రం నేను కాల్ ఆప్షన్ బై చేస్తాను. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్ అవ్వకుండా కూడా డౌన్ఫాల్కి వస్తే మాత్రం డెఫినెట్గా పుట్ ఆప్షన్ అయితే తీసుకుంటాను. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిటింగ్ వచ్చేప్పుడు చేస్తాను ఫ్రెండ్స్. సో నిఫ్టీలో నా యొక్క హోల్డింగ్ పర్పస్లో మనం చూసుకుంటే మాత్రం నా ఫస్ట్ టార్గెట్ 24,000 మాత్రం ఫస్ట్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. తర్వాత సెకండ్ టార్గెట్ మాత్రం 24,500, థర్డ్ టార్గెట్ 25,000 అయితే నేను నిఫ్టీలో ఉంటాను. ఈ 3 టార్గెట్లు అయితే నేను రాను నెక్స్ట్ వీక్లో నిఫ్టీ నేను ప్లాన్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, సో మన ఈ హోల్డింగ్ పర్పస్లో అనమాట ఈ 3 టార్గెట్లు కంపల్సరీ రావాల్సిన అవసరం ఉంది, రావాలి కూడా. ఓకే, సో ఇది ఏదైనా బ్యాడ్ న్యూస్ భయంకరమైన బ్యాడ్ న్యూస్ అయితే వేరే విషయం, అది మనం చెప్పిన లెవెల్స్ ఏది పనిచేయవు. కానీ డెఫినెట్గా మనకి న్యూస్ కాకుండా మీడియం ఉంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ని అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తారు. మన టార్గెట్ హిట్ చేస్తాల్సిన అవకాశం పాసిబిలిటీ ఎక్కువగా నాకు అనిపిస్తుంది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ అయితే ఉంది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసుకోవడానికి జాగ్రత్త ట్రేడర్స్ అని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.